ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఇప్పుడు క్రీడాభిమానులలో చర్చనీయాంశంగా మారింది. భారత క్రికెట్ జట్టు మాజీ సారథి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పేరు పద్మశ్రీ గ్రహీతల జాబితాలో ఉండగా మే 25న జరిగినటువంటి ఈ వేడుకలో ఆయన కనిపించలేదు. ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రోహిత్ ఎందుకు రాలేదని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే అసలు విషయం తెలిసాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీని వెనుక ఎలాంటి వివాదాలు లేవు, ఇది కేవలం సాంకేతిక కారణాల వల్ల జరిగినటువంటి ప్రక్రియ మాత్రమేనని స్పష్టమవుతుంది. ప్రభుత్వం పద్మ అవార్డులను ఒకేసారి కాకుండా దశల వారీగా ప్రదానం చేస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని విడతలుగా వేడుకలను నిర్వహిస్తారు. గ్రహీతల వ్యక్తిగత షెడ్యూల్, ఆ సమయంలో వారు ఉన్న ప్రాంతం, ఇతర పనులను బట్టి ప్రభుత్వం సమయాన్ని కేటాయిస్తుంది. రోహిత్ శర్మ ప్రస్తుతం కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని షెడ్యూల్స్ కారణాలతో ఈ మొదటి విడత కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఇదే వేడుకలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె తన బిజీ షెడ్యూల్ను పక్కన పెట్టి మరీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. కానీ రోహిత్ శర్మకు మాత్రం వేరే పనుల వల్ల ఈ వేడుకకు రావడానికి కుదరలేదు. సో రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఇలా మొదటి విడతలో అవార్డులు అందుకోని విజేతలకు తదుపరి కార్యక్రమాలలో అవకాశం కల్పిస్తారు. ఏటా పద్మ అవార్డులు ప్రకటించిన తర్వాత ఇలాంటి వేడుకలు కొన్ని వారాల పాటు కొనసాగుతూనే ఉంటాయి. రోహిత్ శర్మ కూడా ఈ ఏడాది చివరిలో నిర్వహించే మరో ప్రత్యేక కార్యక్రమంలో తన పతకాన్ని అందుకుంటారు. దీనికి సంబంధించిన తేదీని కూడా రాష్ట్రపతి భవన్ త్వరలోనే ప్రకటించనుంది. రోహిత్ గైర్హాజరీని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అద్భుతమైనటువంటి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ వేదికలపైన భారత జెండాను ఎగరవేసిన రోహిత్ శర్మకు పద్మశ్రీ రావడం పట్ల అభిమానులు ఇప్పటికీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవం తదుపరి ఘట్టం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే రోహిత్ శర్మ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీని స్వీకరిస్తారని, ఆ వేడుకల కోసం అందరూ వేచి చూడాలని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని, ఇది కేవలం సమయ పాలనకు సంబంధించిన చిన్న మార్పు మాత్రమేనని క్లియర్ అయింది. ఏదేమైనా రోహిత్ శర్మకు దక్కిన ఈ గౌరవం ఆయన క్రికెట్ ప్రయాణంలో మరుపురాని అధ్యాయం. త్వరలోనే ఆయన పద్మశ్రీ మెడల్తో కనిపిస్తారన్న వార్త ఫ్యాన్స్లో ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.